వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ యువ నాయకురాలు శ్రేయ రెడ్డి మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. బాగున్నారా? మంచిగున్నా. హౌ ఆర్ యు? ఎట్లున్నారు? ఫైన్ మేడం. మీరుండేది మారుమూల ప్రాంతం, అంటే తెలంగాణ రాష్ట్రంలో కనెక్టివిటీ ఉంటుంది ఒకటి, బిదర్. అంటే అక్కడ కొంచెం తెలుగు మాట్లాడుతుంటే హిందీ మాట్లాడతారు, మళ్ళీ మలయాళం మాట్లాడతారు, మీ ఏరియాలో కన్నడం మాట్లాడతారు. కాబట్టి చాలా సమస్యలు ఉంటాయి. అవును. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? దాదాపుగా 3 సంవత్సరాలు అయిపోయింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ సర్కార్. మరి కేసీఆర్ సర్కార్కు రేవంత్ రెడ్డి సర్కార్కు వ్యత్యాసం ఎట్లా ఉంది? మరి ప్రజలు ఏమనుకుంటున్నారు గ్రామాలల్లో? చాలా ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు ఎట్లుందంటే బయటికి వెళ్తే ఏమైనా ఇట్లా ఎవరైనా కొందామని చెప్పి చూసినా పైసలు లేవు. ఊర్లో ఎవరి దగ్గర పైసలు లేకుండా పోయింది. ఎకానమీ అనేది అంత పడిపోతుంది. సో నాకు చెప్తుండే, మాకు రైతు బంధు అప్పుడు వస్తుండే అని చెప్పి ఆ భరోసాతోటి ముందే అప్పు చేసే వాళ్ళు, మన దేనికైనా మన అప్పుకి తీసుకునే వాళ్ళం. ఇప్పుడు వాడు ఇస్తాడో వస్తాడో తెలియదు, ఏమవుతుందో మా పరిస్థితి, రైతు రుణమాఫీ కాలేదు, అది కూడా వస్తుంది అని చెప్పి అనుకున్నాం. అది లేకుండా పాయే, వర్షాలు వస్తలేవు అని చెప్పి ఎంత బాధలో ఉండే అంటే అందరూ చూస్తే, నేను అన్నాను ఈ సంవత్సరం మంచి వర్షాలు వస్తలేవు అని చెప్పి ముందే మనకు తెలుసు, న్యూస్లో ఉండే ఇదే వార్త. నేను చెప్పమని కూడా గవర్నమెంట్ అది తీసుకొని అందరికీ చెప్పాలి కదా, ఈ సంవత్సరంలో సరిగ్గా వర్షం రాకపోతే ఇంకా వేరే పంట పెట్టాలని చెప్పి. అట్లాంటి ప్రోగ్రామ్ కూడా సరిగ్గా చేసింది లేదు. గ్రామాల్లో అవగాహన కలిగించింది కూడా లేదు. మీకు ఎవరికైనా తెలుసా వచ్చేమని చేసింది? పోనీ ఇట్లాంటి సమయంలో విత్తనాలు ఏమేయాలి అని చెప్పి కూడా ఒక లైక్ వీ హ్యావ్ అ గవర్నమెంట్ బాడీ, దాంతో కూడా ఏం చేయించింది లేదు. అవన్నీ పట్టించుకోలేదు. సో అందరు ఇట్లా బాధపడుతున్నారు. నీళ్ళు ఐ థింక్ మొదట్లో 2-3 సార్లు బాగానే పడినట్టుంది వర్షం, దాని తర్వాత ఇప్పుడు ఆగిపోయింది. ఇప్పటికి దాదాపుగా 1 మంత్ కాలం గీడ అయిపోయింది. సో రైతులు అడుగుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు వర్షాలు పడతలేవు, పరిస్థితి ఏంటి రైతుల పరిస్థితి అంటే బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని పొలాలల్లో చిమ్మాలి అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఎట్లా చూడడం ఏంది, ఇది సైకోపాత్ అంటే ఏందో తెలుస్తుంది కదా మీకు. మొన్న చంపిండు కదా 6 షాబాద్. ఈయన చెప్తున్నాడు మన సీఎం సాబ్ రక్తం చిందించాలని చెప్తాడు. ఆ క్రూరుడు ఏం చేసిండు? రక్తం చిందించిండు. ఈయనకి ఏం తేడా? హోమ్ మినిస్టర్ కదా, ఇప్పుడు రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. మరి అందుకోసమే యథా రాజ తదా ప్రజ అని చెప్పి ఆ ఊరికే ఆయన రావు కదా మనకు మాటలు. అందుకోసమే మనకు క్రైమ్ రేట్ అనేది కూడా ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది. మహిళల మీద కూడా ఎన్నిగానం చాలా ఇంక్రీజ్ అయింది తెలంగాణ ద రేట్. ఇంత పట్టపగలే గన్ పాయింట్ లో పెడుతున్నారు. మినిస్టర్ వాళ్ళ కూతురికి కూడా, కొండ సురేఖమ్మ కూతురికి కూడా గన్ పాయింట్ లో పెట్టినని చెప్పి తను వెళ్ళి చెప్పింది. ఇంత మొన్న నేను నా ఫ్రెండ్ నడుస్తా ఉంటే మెట్రో స్టేషన్ లో చాలా అసభ్యకరంగా ప్రవర్తించింది, ఇంత బ్రాడ్ డే లైట్ లో. అట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో. ఎక్కడుంది మనకు సేఫ్టీ? ఎక్కడుంది? ఇంట్లో ఉంటే ఇంట్లోనే వచ్చి చంపేస్తున్నారు. సో మనకు లా అండ్ ఆర్డర్ కంప్లీట్లీ ఫెయిలియర్ అనేది మనకు సిస్టమ్ తెలుసు. పోలీసులే ముందుకొచ్చి ధర్నా చేస్తున్నారు కదా, మనం చూడలేదా? సస్పెండ్ చేసినారు, ముందుకొచ్చి ధర్నా చేసిన అని చెప్పి. వాళ్ళకు కూడా జీతాలు సరిగా టైం ఇవ్వకుండా, ట్రాన్స్ఫర్లకి ఇబ్బంది పెట్టించి, ఎక్స్ట్రా షిఫ్ట్లు చేపించి, మన పోలీసులను మంచి చూసుకోకపోతే వాళ్ళు సర్వీస్ ఎంత ప్రాపర్ గా చేయగలుగుతారు? దాని తర్వాత దొంగ కేసులు పెట్టియడం, ఏమనంటే బీఆర్ఎస్ మీద ఫోకస్. ఒక ట్వీట్ పెడితే ఒక కేసు, ఒక ట్వీట్ పెడితే ఒక కేసు. అంటే పంకిమాల దానికి నిజం ఉన్నది నిజం లాగా చెప్పినందుకు మీరు కేసులు పెట్టి, నేను ప్రూఫ్ తో సహా నేను వెళ్ళి సబ్మిట్ చేస్తే నా కేసుని కొట్టేశాను. అది వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు? హైడ్రా అని చెప్పి హైడ్రా తోటి ఎంత ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు, ఏం రూల్స్ ఫాలో అవుతున్నారు. సో లా అండ్ ఆర్డర్ అనేది గంగపాలైంది. ఇంత కూడా లేదు. నిజం ఏమన్నా ఇట్లా వీడియో పెడితే ఎస్ఐ కాల్ చేసి మా కల్లేరులోనే ఒక అబ్బాయికి బెదిరిస్తాడంట మా నారాయణఖేడ్ ఎస్ఐ. వీడియో నువ్వు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎట్లా పెట్టినావు మీరు తీసండి అని చెప్పి. అంటే ఎస్ఐ గారు, మీరు దేనికోసం ఎవరి కోసం పని చేస్తున్నారు? గవర్నమెంట్ కోసం, ప్రజల కోసం మీరు చేస్తున్నారా, లేకపోతే మీరు ఒక పార్టీ కోసం పని చేస్తున్నారా?
ఇదా మీరు చేసే వ్యవహారాలు? ఇట్లాంటివి నడుస్తున్నాయి. కేసులు తీసుకోమంటే కేసులు సరిగ్గా తీసుకోరు, దొంగ కేసులు పెట్టిస్తారు. రైట్. నిజంగానే వాస్తవానికి మీ ఏరియాలో తెలంగాణలో మినీ రాయలసీమ ఏది అంటే నారంకేడ్ ప్రాంతం అని చెప్తారు. సో ఇలాంటివి మాత్రం బాగానే మీ ఏరియాలో ఈ క్రైమ్ రేట్లు బాగానే పెరుగుతుంటాయి. క్రైమ్ అయితేనే ఉంటుంది. రాజకీయ నాయకులు వాళ్ళకు అండదండలుండి వాళ్ళను బయటికి తీసుకురావాల్సి వస్తుంది. తీసుకొస్తున్నారు గిడ. గతంలో మీ డాడీ గిడ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఇలాంటిదే నడిచిందా మరి? ఇప్పుడు ఉన్నట్లనే అప్పుడు కూడా ఉండేనా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో? మీరు చేశారా అలాంటి పైరవీలు? అస్సలు లేదు. మా నాన్నగారు అంటే ఎంత రెస్పెక్ట్ఫుల్ మనిషి. ఇప్పుడు మీరు ఎస్ఐ గారితో మాట్లాడినా కూడా సార్ అని చెప్పి మాట్లాడతాడు. ఆ పదవికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. ప్రాపర్ గా ఆయన పనులు కాదు. ఇప్పుడు మా పిల్లలు ఎవరైనా తాగి ఇట్లా నడిపినా కూడా వాళ్ళకి చెప్తాడు, అట్లా చేయొద్దు నాన్న, నువ్వు తాగి నడిపోద్దు. ఎమ్మెల్యే పేరు చెప్పి అట్లా వదిలేయడం కాదు. అది నీకేమన్నా అయితే నీ తల్లిదండ్రులకు బాధ, నీ ప్రాణం పోతే మాకు బాధ, మాకు గోస. సో అట్లాంటివి వద్దని చెప్పి ఒక తండ్రి లాగా అందరినీ ప్రజల్ని చూసుకునే వ్యక్తి భూపాల్ రెడ్డి గారు. ఆయన ఉన్నప్పుడు ఎప్పుడైనా ట్రాఫిక్ కంజెషన్ అయినా పట్టుకొని ఆఫీసర్కి ఎందుకు అవుతుంది, మీరు సరిగ్గా చేయాలని చెప్పి ప్రతి ఒక్క దాని మీద కన్నుండేది ఆయన. ప్రతి ఒక్కటి గుడ్ అడ్మినిస్ట్రేటర్, వాజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్ దట్ అన్ని చూసుకున్నాడు. ఇంకా మా కార్యకర్తలు ఎవరైనా గొడవపడదామని చెప్పి దిగడానికి వెళ్ళినా కూడా ఆయన ఎప్పుడు చెప్తారు, గొడవపడొద్దు బిడ్డ, అనవసరంగా అట్లా కొట్టొద్దు బిడ్డ, కానీ ముళ్ళుతోటే దిగాలి. ఈ వ్యవహారం ఏంది, ఇవన్నీ మా మీద పడుతున్నప్పుడు మేము తగ్గేది లేదు, మాకు ఒక్కటి ఇస్తే మేము 2 ఇస్తామని చెప్పి, ఒకవేళ పోలీస్ ఇంటర్వెన్షన్ లేకుండా ప్రాపర్ చేయకపోతే మేము తగ్గేది లేదని చెప్పి మేము చెప్తున్నాం మేము అసలు. కానీ ఇట్లాంటి సంస్థ, ఇట్లాంటి ఎన్వైరన్మెంట్ సెటప్ చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళకి మీకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, కొంచెం ఆపండి, మంచిగా ప్రవర్తించడం నేర్చుకోండి. అనవసరంగా అటాక్లు చేసి బూతులు తిట్టి, మా సర్పంచ్ సాబ్ మేము వెళ్తాం కదా, సో మా నాన్న ఇంకా మేము ధైర్యం చెప్పడానికి వెళ్ళినాం. మా సర్పంచ్ సాబ్ భార్య ఇంకా కూతురు ఇట్లా నడుస్తూ ఉంటే వాళ్ళ మీద ఎగబడి వాళ్ళని కించపరిచేలాగా, మోడెస్టీని దెబ్బతీసేలాగా మాట్లాడి, ఘోరంగా మాట్లాడి, ఇట్లాంటి పనులు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు చేయబడుతున్నారు. అంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి ఉందా? ఎస్. ఎందుకు చెప్తాను మీకు తెలుసా? ఇది అలోన్ ఇన్సిడెంట్ కాదు కదా. ఇప్పుడు జగ్గారెడ్డి అది బయటకు వచ్చింది మీకు, అప్పుడు ఇష్యూ మీకు తెలుసో తెలియదు, ఐఏఎస్ ఆఫీసర్ తోటి రాత్రి ఏం చేస్తున్నావు అది ఇది అని చెప్పి చాలా మాట్లాడడానికి కూడని విధంగా మాట్లాడిండు. ఇంకా మహిళలకి వీళ్ళు ఎక్కడ ఇంకో దగ్గర చూసినాను తోసేస్తారు, మహిళా ఆఫీసర్ని తోసేసింది అది చూసినాను. వీళ్ళు మాటలు చెప్పడం తప్ప ఇంకా మనం ఇందాకనే మాట్లాడుకున్నాం మినిస్టర్ వాళ్ళ కూతురుది అదేమైందో, అంతెందుకు మన జర్నలిస్ట్ అది జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటా తీసుకెళ్ళలేదా అప్పుడు ఎలక్షన్ దాని తర్వాత కాగానే? ఎంత దమ్ముంటే అట్లా చేస్తారు వాళ్ళు, ఈడ్చుకొని తీసుకెళ్తారా? ఇట్లాంటివి వాళ్ళు మహిళల గురించి నేను చెప్తున్నా, నేను కేసు చేస్తే అసలు ఏం లేదని చెప్పి కొటేషన్. సో మహిళలని చిన్న చూపుతోటి ఇంత ఇట్లా తీసి పడేస్తున్నారు. ఇక్కడ ప్రజా ప్రభుత్వం నడుస్తున్నది, మహిళలకు పెద్దపీట వేస్తున్నాము. ఇంద్రమ్మ ప్రభుత్వం ఏ అంశమైన, ఏ పథకమైనా, ఏ విషయంలో అయినా మహిళ పేరే ప్రామాణికం అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అప్పుడు ఏ విషయంలో అయినా, ఏ పథకంలో అయినా, ఇంద్రమ్మ ఇల్లే కావచ్చు, తెల్ల రేషన్ కార్డే కావచ్చు, లేదంటే సబ్సిడీ గ్యాస్ విషయంలోనే కావచ్చు, లేదా ఉచిత హామీలలో ఏ హామీలైనా, మహాలక్ష్మి పథకంలో కావచ్చు, మహిళలకు ఇంత ప్రయారిటీ ఇచ్చినాక మీరు మహిళలకు అవమానం జరుగుతుంది అని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి మరి? నేనేమంటానంటే అందరికంటే ఎక్కువ మోసం జరిగింది ఇక్కడ మహిళలకే అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో అన్ని వచ్చేటివి వాళ్ళకి. కేసీఆర్ కిట్ అనేది అద్భుతంగా వచ్చేది, చీరలు వచ్చేవి పండగ ఉన్నప్పుడు. దాని తర్వాత న్యూట్రిషన్ కిట్ లో కూడా ఎంత మంచిగా అన్ని లైక్ వెరీ వెరీ డెవలప్డ్, నిజంగా లైక్ యునో ఫర్ దెమ్ రైట్, లైక్ వెరీ థాట్ఫుల్, ఆలోచించి ప్రాపర్ గా చేసినవి ఉండే. సో మహిళలకి అక్కడిక్కడ మీకు తెలిసిందే కదా, నారాయణఖేడ్లా హైట్ అనేది అమ్మాయిలకి తక్కువ ఉంటే
ఇప్పుడు మంచి మనం నీళ్లు చేస్తున్నందుకు ఇంటింటికి వాళ్ళు బిందెలు మోసేవాళ్ళు కదా, ఇప్పుడు బిందెలు మోయక మీ ప్రాంతంలో ఎక్కువగా తాండవాసులు కావచ్చు, గ్రామాలలోకి వెళ్ళి బాయిలలోకి వెళ్ళి పొలాలలోకి వెళ్ళి వాళ్ళు ఒక్క బిందె మీద ఒకటి 2-3 పెట్టుకున్న ఘనత కూడా ఉండేది, తీసుకొని వచ్చేది. మిషన్ భగీరథ వాటర్ రాకముందు అది జరిగేది. అవును. సో ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది, వాళ్ళ జెనెటిక్స్ చేంజ్ అవుతున్నాయి, వాళ్ళు ఇంకా పొడుగు పెరుగుతున్నారు, అది స్టాట్స్. సో అంటే మనం జెనెటిక్స్ నే హెల్ప్ చేసే అంత మనం చేసుకున్నాం మన ప్రాంతానికి, రైట్. సో మహిళలకి చాలా అద్భుతంగా చేసిన పథకాలు ఉన్నాయి కేసీఆర్ గారి ప్రభుత్వం. తులం వాళ్ళు ఇస్తున్నారు కదా ఇక్కడ, కాంగ్రెస్ సర్కార్ ఉన్నది పోయినది చెప్పుకుంటారు కదా ఇస్తున్నామని. నో 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 నో, ఉన్నది పోయింది అని చెప్పి అందరూ బాధపడుతురా, చాలా బాధపడుతున్నారు. వచ్చినాయా మీ దగ్గరికి ఏమన్నా కంప్లీట్ లాంటి? ఎందుకు రాలేము, బొచ్చాడు వచ్చినాయి. ఈ దసరాకి చీరలు ఇస్తలేరని చెప్పి ఎంతమంది అప్పుడు ఇస్తలేరని చెప్పి అప్పుడు అన్నారు. దాని తర్వాత ఇది ఏంది అసలు షాదీ ముబారక్ అని చెప్పి ఇస్తుండే, మనం టైం కి ఇస్తుండే, ఇంటికి వెళ్ళి మరి ఇచ్చినాం మనం. ఇప్పుడు అసలు ఒక్కటి వస్తలేదు, అప్లికేషన్లు పెట్టుకుంటే అది వస్తలేదు, కొత్త రేషన్ కార్డ్ అవి ఇవి అని చెప్పిండ్రు, అది కూడా అప్లికేషన్ తీసుకున్నారు, అది కూడా ఏం కాలేదని చెప్పి. దాని తర్వాత ఈడ బీసీ కార్పొరేషన్స్, రైట్, ద కార్పొరేషన్స్, రైట్, అన్ని పైసలు తీసుకొని ఫామ్లన్నీ నింపించి ఇప్పుడు అవన్నీ ఇట్లా పడేసి ఉన్నాయంట ఆఫీస్ లో. యువ వికాసం కింద నింపిన ఫామ్స్ అన్ని పోయినాయా? ఏది వచ్చింది మరి ఇప్పటి వరకు ఏమి ఇచ్చిన్నావు, ఏది ఇవ్వలేరు అసలు వాళ్ళు కనీసం. మీ దగ్గర దళిత బంధు పథకం కింద ఓన్లీ 10 లక్షలు మాత్రమే బీఆర్ఎస్ సర్కార్ ఇక్కడ దళితులకు అభివృద్ధికి ఇవ్వడం జరిగింది. సో కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షల రూపాయలు ఇస్తున్నది, ఎవరు లేదు అని చెప్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? తెప్పియాలా, మేనిఫెస్టోలు తెప్పియాలా కాంగ్రెస్? చూడండి మీకు తెలిసి మేనిఫెస్టోలో అన్ని 420 హామీలు ఉన్నాయి, అది గుర్తు ఉంచుకోవడానికి కూడా హామీలు ఉన్నాయి. దాన్ని మాట్లాడుకుంటే దాన్ని చర్చ పెడితే పొద్దు నుంచి రాత్రి వరకు కూర్చోాల్సి వస్తుంది. మనం అవన్నీ చేయరు పెట్టరు, కానీ బేసిక్ ఉన్నవి కూడా ఆపేస్తున్నారు. ఉన్నవైనా సరిగ్గా అందించండి. మనం ఇంత మంచి ఇంటింటికి నీళ్లు ఇచ్చే వ్యవస్థ నిర్ణయిస్తే ఏం తెస్తున్నారు వాళ్ళు? కనీసం ఇప్పుడు వెళ్ళి అడిగినా, మొన్ననే సభ అయింది కదా సార్కి, అడిగినప్పుడు ఎన్ని రోజులకు వస్తుందంటే ఒకళ్ళు 3 రోజులు అంటారు, ఇంకొకళ్ళు 5 రోజులు అంటారు, ఇంకొకళ్ళు 10 రోజులు అంటారు. ఇదా మీరు వాటర్ వ్యవస్థ పెట్టేది? మొన్న సంజీవరావు పేటలో, నారాయణఖేడ్లో సంజీవరావు పేటలో మొత్తం వాటర్ కాలుష్యం అయిపోయి I think like around some 2-3 people died and 10 people got hospitalized. అట్లా బయటంతా హీనంగా ఉంది పరిస్థితి. మన పిల్లలకి ఎంత ఫుడ్ పాయిజనింగ్ అయింది నారాయణఖేడ్లో. మీరేమో బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా చేసింది అని చెప్పేసి మీరు చెప్తున్నారు, కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం రేవంత్ రెడ్డి అంటున్నాడు ఇంకా 5 ఏళ్ళు పరిపాలించేది నేనే ఈ రాష్ట్రాన్ని, బీఆర్ఎస్ కు ఎలాంటి పుట్టగతులు ఉండవు అంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎట్లా చూడాలి, ఇది వాస్తవమేనా? ఎన్ని చెప్పుకున్నా కానీ ప్రజలకు ఇందిరమ్మ ప్రభుత్వం చాలా దగ్గర అయిపోయింది అని చెప్తున్నాడు ఆయన. ఆయన భ్రమలో ఆయన ఉన్నాడు, ఉండనివ్వండి. పిచ్చోళ్ళని మనం ఏం చేయలేం కదా, కొంచెం సైకోపాత్లని పిచ్చోళ్ళని మనం ఏం లైక్ డిస్టర్బ్ చేసినా ఆయన చేయలేడు. అసలు ఆయన ఏం చేసిండని, ఏం సాధించిండని చెప్పి అట్లాంటి మాటలు మాట్లాడుతుండో చాలా వింత ఉంది నాకు వింటుంటే. లైక్ వెరీ సర్ప్రైజ్, లైక్ వాట్ డిడ్ యూ ఈవెన్ డూ, అసలు ఇప్పటివరకు ఏం చేసినావు అని చెప్పి నువ్వు అట్లాంటి మాటలు చెప్తున్నావు అనుకుంటున్నా. ఆయన నిజంగా గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళి చూస్తే మైండ్ ఇట్లా బ్లాక్ అయిపోతుందేమో. ఈ ఎలక్షన్ల ముందేమన్నా పైసలు ఇస్తాడో అట్లా అసంటివి అన్ని ఇప్పుడు ఎవ్వరికి ఇవ్వకుండా పైసలన్నీ కూడబెట్టుకొని ఎలక్షన్ టైంకి ఇట్లా రిలీజ్ చేస్తాడా ఏమన్నా ఫండ్, అట్లా ఆ ధీమాతో ఉన్నాడు. ఆ పైసలు ఏమన్నా ఇస్తాను, పైసలు ఇస్తే మళ్ళీ అందరు నన్ను నమ్మేసేస్తారు అని చెప్పి ఆ ధీమాలు ఉన్నాడా అన్నది నాకు తెలియదు. ఆయన గేమ్ ప్లాన్ ఏందో తెలియదు. నిజంగా అయితే చేసి అయితే ఏం గెలవాడు ఆయన. అంటే కాంగ్రెస్ చేసిన మంచి పనులు మనం గెలిపిస్తాయి అంటున్నాడు. 2 లక్షల రుణమాఫీ చేసింది రైతులకు. ఇండియల్నే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్తున్నాడు. మళ్ళీ రైతు బీమా ఇస్తున్నాం, రైతులకు రైతు భరోసా ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం, 6 గ్యారంటీలు అన్నాం, మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నాం. మళ్ళీ మహిళలకు ఏం కావాలంటే అవి ఇస్తున్నాం. మీరు అన్నట్ల బతుకమ్మ చీరలు ఇయ్యలేరు అని మీరు చెప్తున్నారు. మహిళా సంఘాల వాళ్ళకు నాణ్యతమైన చీరలు కూడా మేము ఇచ్చినాము అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. కేవలం ఇక్కడ కేసీఆర్
ఏదైతే అప్పు చేసి 10 సంవత్సరాలు ఇక్కడ 9.5 అంటే దాదాపుగా 10 సంవత్సరాలు ఏదైతే ఇక్కడ పరిపాలించి అప్పుల గూబిలకు తోలిచ్చిండు రాష్ట్రాన్ని. సో దాన్ని ఒక్కొక్క దాన్ని సర్దు పెట్టుకుంటూ వస్తున్నాం. అటు ఇటు కొన్ని పథకాలు ఆగుండొచ్చు. వృద్ధులకు 4,000 ఇస్తామన్నది, వికలాంగులకు 6,000 ఇస్తామన్న పథకాలు, ఇలాంటి కొన్ని మహిళలకు 2,500 ఇలాంటి ఇస్తామన్న పథకాలు కొన్ని ఆగుండొచ్చు. కానీ అటు ఇటు అన్ని ఇచ్చేస్తామని చెప్తున్నారు. చెప్పడం వాళ్ళు మస్తు చెప్తారు, మనం వినేటోళ్ళకు ఉండాలి. వినేటోళ్ళకంటే రాష్ట్ర ప్రజలు, అదే అంటున్నాను, రాష్ట్ర ప్రజలు చూస్తుండ్రు కదా. మీరు చెప్తూ అంటే వాళ్ళు చెప్తారు, ఏది చెప్పి ప్రతి ఒక్కటి అబద్ధం చెప్పే కదా వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తుండ్రు, అనుభవిస్తుండ్రు. చూడడమే కాక అనుభవిస్తుండ్రు. కాబట్టి అనుభవించేటోళ్ళకి అర్థమవుతుంది. ఒకవేళ నిజంగా అంత అనుభవం కాలేదు అనుకున్నా చెప్తుండని చెప్పి నమ్మేయకండి. గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుందో 2-3 ప్రశ్నలు అడగండి, ఆలోచించుకోండి. నాకేమొచ్చింది, ఇప్పుడు పరిస్థితి ఎట్లయింది అని చెప్పి ఆలోచించండి. ఆలోచిస్తే మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్తాను, ఆయన చెప్తాడు, ఇంకా ఆయన నాకంటే పదవిలో ఆయనకు ఒక కుర్సీ ఉంది, నాకు లేదు. సో మీరు కుర్సీని నమ్ముతాను అని చెప్పి నమ్మేయకండి. కుర్సీలో ఉన్న వ్యక్తి ఎట్లాంటి వాడు అని చెప్పి చూడండి. అండ్ మీరు ఆలోచించుకోండి, పక్కన వాళ్ళతో డిస్కస్ చేయండి, మాట్లాడండి. చెప్తున్నాడు అని చెప్పి నమ్మేయకండి. ఎందుకంటే అవాస్తవాలే చెప్తున్నాడు, ఇప్పటికైనా అర్థం కావాలి. కానీ ఒక్కవేళ అర్థం కాలేదనుకో పక్కన వాళ్ళతో మాట్లాడినా అర్థమైపోతుంది అని చెప్పి ఆలోచించండి. ఆలోచించి ప్రతి ఒక్క దాని గురించి మీరు తెలుసుకోవాలి కూడా. ప్రజలకు కూడా నా విన్నప్తి ఏంటంటే తెలుసుకోండి, ఆలోచించండి, క్వశ్చన్ చేయండి. నిజంగా చేస్తున్నారు, చెప్తుండు, కానీ వాస్తవాలేంది, నిజాల్లో ఏమైతుంది, నేనేం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, వై, వాట్ ఎల్స్ కెన్ బి డన్. ఆలోచింపజేసే శక్తి ఉన్నప్పుడే మన ప్రజల్లో మన డెమోక్రసీ అనేది మంచిగా ఉంటుంది. ఎందుకంటే అవాస్తవాలకు వేయరు. రేపు యువ సంకల్ప సభ గిడ ఇక్కడ, సమగ్ర సభ గిడ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్నది సరూర్ నగర్ సభలో. సో ఇక్కడ ఎందుకు మరి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినాం, దాదాపుగా 67,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే అలా ఎన్నికల మేనిఫెస్టో వెళ్ళినామో ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయాయి. మరి ఎంత బాకీపడి ఉన్నారు నిరుద్యోగులకు? ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎందుకు ఈ సదస్సు నిర్వహించవలసి వస్తుంది? ఎలక్షన్ టైంలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారిని పిలిపించుకొని మరీ ఒక సభ పెట్టి ఎంప్లాయ్మెంట్ మేనిఫెస్టో లాగా ముఖాన అందరికి చూపించి నమ్మించి ఓట్లు డైవర్ట్ చేసుకొని ఒక ఉగ్రోషం అనేది ప్రజల మన మన ఎంప్లాయీస్, నిరుద్యోగుల మధ్యలో నింపి, యువతుల మధ్యలో ఒక లైక్ హేట్రెడ్ ఫీలింగ్ అనేది నింపి ఎలక్షన్స్ని ఎట్లా చేసిండ్రో, డైవర్ట్ చేసుకున్నారో మనం అందరం చూసిందే. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, సొమ్మొక్కరిది సొక్కొక్కరి. ఇవన్నీ ఏంది, కాంగ్రెస్ పార్టీ ఇట్లా పెట్టుకొని తిరగాలి ఈ వర్డ్స్ ని, సామెతలని, ఇది మా పార్టీ అని చెప్పి పెట్టుకొని తిరగాలి. ఎందుకు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం, ఎగ్జామ్స్ పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం, నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం, రిజల్ట్ వెళ్ళి జస్ట్ నువ్వు పాస్ అయినావు ఇగో తీసుకో అని చెప్పి ఒక కాగితం చూపించి నేను చేసిన అని చెప్పి చెప్పుకుంటున్నాడు. సిగ్గుండాలి. దాని తర్వాత నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసిన అని చెప్పి చెప్పుకున్నాడు. ఒక వీడియో క్లిప్ లో విన్నాను. వచ్చే మన కంపెనీస్ కూడా ఫాక్స్కాన్ అది ఇది, ఒకటి గుజరాత్కి వెళ్ళింది, ఒకటి తమిళనాడుకి వెళ్ళింది, ఒకటి కర్ణాటకకి వెళ్ళింది, ఒకటి కేరళకి వెళ్ళింది. మన ఉద్యోగాలను కూడా పట్టుకెళ్ళిపోతున్నావు. తీసుకోండి మాకేం అవసరం లేదని. తెలంగాణకి వెళ్ళి పైసలు కూడా తీసుకెళ్ళి మీదకి మూటలు పంపిస్తున్నావు. తెలంగాణ ప్రజల రక్తం పీల్చుకోవడానికి వచ్చినా అని చెప్పి అంత ధీమాగా హైడ్రాని హిట్లర్ తోటి ఇన్స్పైర్ అయినా అని చెప్పి హిట్లర్ లాగా మాట్లాడుతున్నావు. ప్రవర్తన అట్లనే ఉంది, నీ అడ్మినిస్ట్రేషన్ అట్లనే ఉంది. పేదవాళ్ళకి ఏం లేని వాళ్ళ ఇల్లులని, షాపులని వెళ్ళి కూలుస్తున్నావు. ఇంత బుక్స్ కూడా తీసుకోనియకుండా అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావు. మళ్ళీ ఇచ్చింది ఇవన్నీ పర్మిషన్లు ఎవరు? కాంగ్రెస్ హయాం, అప్పుడమ్మ ఇందిరమ్మ కాలం నుంచి ఇచ్చిన మంజూరైనవన్నీ ఉన్నాయి. ఇదా నువ్వు చేసే పని? నీకు నిజంగా మంచి చేయాలని ఉంటే నువ్వు కమిటీ వేసి నష్టపరిహారం ఇచ్చి ప్రాపర్ గా నోటీసులు ఇచ్చి దొంగలాగా నువ్వు కోర్టు
బంద్ చేసినప్పుడు నువ్వు పంపిస్తావా వీళ్ళని? నువ్వు ఇంత నీచపు ఒక క్రూరపు మెంటాలిటీ తోటి పైశాచిక ఆనందం కలిగిన వాడేలాగా ఉన్నావు. యునో లైక్ యూ గెట్ లైక్ ప్లెజర్ ఫ్రమ్ సైకో యాక్ట్స్ లాగా ఉన్నావు నువ్వు మనిషివి. సో I don't understand him. I think he's a very bad thing to Telangana. మన తెలంగాణలో నీచమైనది మన ఏంటంటే తెలంగాణ ఫార్మేషన్ నుంచి ఆయన మన ముఖ్యమంత్రి కావడం. మన కర్మ ఖాళీ ఆయన అయిండు, అయిపోయింది. కానీ అట్లీస్ట్ ఈ పార్టీ వాళ్ళైనా చెప్పాను అని దింపియాలి. అలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైనా చూసి వాళ్ళకి నిజంగా తెలంగాణ అంత ప్రేమ ఉంటే, వాళ్ళ జనాలు వాళ్ళ కాన్స్టిట్యూన్స్ మీద అంత ప్రేమ ఉంటే ఇది కంటిన్యూ కానియారు, మాట్లాడతారు. ఇంత పోరాడుతున్నాం మనం, ఇంత చేస్తున్నాం, అసెంబ్లీలు అంతా ఏం చెప్తారు? అబద్ధాలు. ఒక్క పేపర్ చూపియారు అడిగితే, మరి ఒక్క కాగితం ముక్క ఎక్కడ చూపియారు? ఏం చూపించిండ్రు? మీరు ఏం చేసింది లేదు, చేయబోయేది ఏం లేదు. మీకు కొంచెం నిజంగా ఆత్మగౌరవం ఇంకా మీకు తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉంటే మీరు యాక్చువల్గా రిజైన్ చేసేయండి. రిజైన్ చేసి దిగిపోండి. మేము వచ్చి తీసుకొని చూద్దాం ఎట్లా ఎంత మంచి చేసి చూపిస్తామంటే మీకు అప్పుడు అర్థమవుతుంది. పాలన మీకు రాదు, చాత మీకు అయితలేదు, ఉట్టిగానే చెప్తున్నారు మీరు అని చెప్పి. రైట్. ఎందుకు మరి కేసీఆర్ పేరు తలవకుండా ఏ మీటింగ్లో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాడు? అంటే ప్రైవేటే కావచ్చు, గవర్నమెంట్లో కావచ్చు, ఏ విషయమైనా ప్రభుత్వం చేసిన ఏ మీటింగ్ ఏర్పాట్లైనా కేసీఆర్ పైన అంత నిప్పులు చెలరేగుతుంటాడు? పిచ్చి అంటారు దాన్ని. అంటే నార్మల్గా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం ఇట్లాంటివి చెప్తే పిచ్చి ఉంది ఆ మనిషి మీద, ఆబ్సెషన్ ఉంది అని చెప్పి అంటారు అనమాట. సో యా, కొంచెం వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ కాలంలో మెంటల్ హెల్త్ ఇస్ వెరీ కామన్, అందరం మాట్లాడుతున్నాం. పీపుల్ కెన్ గో టు లైక్ సైకాలజిస్ట్ అండ్ ఆల్. సో ఐ రియలీ థింక్ మీరు వెళ్ళి ఒకసారి కన్సల్ట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. మీకు ఒక ఆబ్సెషన్ అనేది పట్టుకుంది కేసీఆర్ గారి మీద. అది మంచి ఆబ్సెషన్ అయితే మంచిగుండు, అంటే కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకొని, ఓ ఈయన ఈ పనులు చేసిండు, ఆ పనులు చేసిండు, నేను కూడా మంచి చేయాలి, నా పేరు మంచి నిలబెట్టుకోవాలి, ఇంకేం నేర్చుకోవచ్చు, అట్లాంటి మంచి ఆబ్సెషన్ ఉండుంటే మేమందరం సంతోషించి మంచి చేస్తే తెలంగాణ ప్రజలన్నీ అందరూ సంతోషించేవాళ్ళు. కానీ ఈ ఆబ్సెషన్ ఎట్లుందంటే కొయ్యాలి, నరకాలి, తిట్టాలి, తురుమాలి, తొండాలు వేయాలి, గోటీలు కొట్టాలి, అది ఇది అన్ని చండాలమైన ఆబ్సెషన్ ఉంది. నీకే కాదు మాకు వినడానికి చాలా తలనొప్పి లేస్తుంది నీ మాటలు. నీ వల్ల చాలా మంది క్రిమినల్స్ ఇన్స్పైర్ అయ్యి అట్లాంటి పనులు చేస్తున్నారు. సో కొంచెం ప్లీజ్ లైక్ వెళ్ళి చూపించుకోండి. మీ మెంటల్ హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది, ఏమనుకోకండి. ఈ కాలంలో అందరూ వీఆర్ వెరీ ఓపెన్. మేమేం పిచ్చోడు అని చెప్పి అట్లా అన్నాం, సపోర్ట్ చేస్తాం మీకు ఈ ప్రాసెస్. ఒక వెళ్ళి చూపించుకొని ఈ కుర్చీకి అయితే దిగండి ప్లీజ్. దిస్ ఇస్ నాట్ యువర్ ప్లేస్. రైట్. చివరిగా చెప్పండి, అంటే ఈ రాష్ట్రంలో వివిధ పార్టీలు ఉన్నాయి, వామపక్షాలు ఉన్నాయి, ఇక్కడ బీజేపీ ఉంది, టీడీపీ కూడా ఉంది, రాష్ట్రంలో బీఎస్పీ కూడా ఉంది. కానీ కేవలం ఎందుకు మరి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? బీఆర్ఎస్ నాయకుల పైన కేసులు ఎందుకు పెట్టవలసి వస్తున్నది? అంటే కార్యకర్తల నుంచి మొదలుకుంటే పెద్ద లీడర్ల వరకు కూడా అక్కడ విద్యార్థులను వదులుతలేరు, ఇక్కడ కార్యకర్తలను వదులుతలేరు, ఇక్కడ రాష్ట్ర స్థాయి లీడర్లను కూడా వదలడం లేదు, కేసులు పెడుతున్నారు. ఎందుకు బీఆర్ఎస్ నాయకుల పైన పెట్టవలసిన అవసరం ఏమొస్తుంది? రీజన్ చాలా సింపుల్ అండి. ద పాయింట్ ఇస్ దాట్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో పుట్టిన పార్టీ, ఉద్యమం కోసం తెలంగాణ కోసం పుట్టిన పార్టీ. అంటే ఈ పార్టీలో నిజంగా తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు ఇంకెక్కువ మంది ఉంటారు ఆలోచిస్తే. ఎందుకంటే పోట్లాడిన వాళ్ళు ఎవరు? ప్రేమించే కదా పోట్లాడతారు, లేకపోతే ఎందుకు పోట్లాడతారు? సో ప్రేమ ఉన్నప్పుడు గొడవలు ఎక్కువ అయితే ఎందుకు ప్రశ్నిస్తారు. సేమ్. సో మిగతా వాళ్ళు బీజేపీ వాళ్ళు వెళ్ళిండ్రు ఎక్కడ? తేజస్వి సూర్య, కర్ణాటక ఎంపీ, పాకిస్తాన్ ఇండియా మన దాంతో కంపేర్ చేస్తాడా? ఏం తెలివిలేని మాటలు, ఏం మూర్ఖత్వపు మాటలు. ఒక్కలైనా వీళ్ళు లేచి ఏం మాట్లాడుతారో అని చెప్పి అన్నారా? ఆ కంపారిజన్ అర్థమైంది. మనం ఇన్ని ఇప్పటి నుంచి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండిపెండెంట్ ఉండే, మనం వీవరా తెలంగాణ, హైదరాబాద్ రాష్ట్రం ఉండేది మనది. మనల్ని కలుపుకొని జెంటిల్మెంట్ అగ్రిమెంట్ అన్ని కాదు తప్పు వయోలేట్ చేసి
మనల్ని పీక్కో తిని మన ఉద్యోగాలను తీసుకొని మన నీళ్ళని తీసుకొని మనం ఇంతనం చచ్చిపోయి ఇన్నిగానం ఉద్యమాలు అయ్యి సంవత్సరాలుగా ఇంత కష్టపడి తెచ్చుకున్న దానికి వీడు అట్లా అంటే ఈయన గారు ఇట్లా అంటే వీళ్ళు ఏం చేశాను బీజేపీ ఎంపీలు ఇన్ని జై శ్రీరామ్ అని చెప్పి ఓట్లు వేసేదో పంపించినామే శ్రీరామ్ కోసం మాట్లాడింది లేదు మన తెలంగాణ కోసం మాట్లాడింది లేదు దేనికోసం మాట్లాడింది లేదు బబ్బా మమ్మ చూస్తే వాళ్ళ కొడుకు మన యూనియన్ మినిస్టర్ గారి కొడుకు చేసిన పాక్సో కేసులో కూడా కనీసం వెంటనే యాక్షన్ తీసుకోకుంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఇన్ని రోజులు వదిలేసి దాన్ని మళ్ళీ జనాలకు వచ్చి అమ్మాయిది కాదేమో తప్పు అమ్మాయిదేమో అరే షీజ్ అ మైనర్ మీకు ఏమైనా బ్రెయిన్ ఇట్లా ఉందా ఇది దిస్ ఇస్ లా షీజ్ అ చైల్డ్ బై లా చైల్డ్ ఉన్న వాళ్ళకి యూ కాంట్ బ్లేమ్ దెమ్ యూ కాంట్ బ్లేమ్ ద విక్టమ్ రైట్ లెట్ ద కేస్ డీటెయిల్స్ అవన్నీ లెట్ థింగ్స్ గో బట్ ఆ ఆలోచన మన సొసైటీలో ఉన్న ఆలోచన అది మనం మార్చాలి అది దిస్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ ఇవన్నీ వీళ్ళు ఏం మాట్లాడడానికి లేరు మాట్లాడేదంటే అసలు తెలంగాణ ప్రజల కోసం పట్టించుకొని మాట్లాడి నిజంగా ఏమైనా చేయాలి అనుకుందంటే బీఆర్ఎస్ పార్టీనే ఇంకా మన నారాయణ్ ఖేడ్లో స్పెసిఫికలీ భూపాల్ రెడ్డి గారే మీకు ఇట్లాంటి నాయకులు ఎంత వెతికినా దొరకరు ఆయన ఎల్ల కాలం ప్రజల మధ్యలో ఉంటా ఇప్పుడు మీరు ఎప్పుడు కాల్ చేయండి ఆయన మళ్ళీ తిరిగి కాల్ చేస్తాడు వెళ్తాడు ప్రతి ఒక్కటి అసలు నా ప్రజలకి ఏం చేయాలి అని చెప్పి ఇంకా ఏ కాన్స్టిట్యున్సీకి కూడా అంత రాకున్నా ఈయన వెళ్ళి పనులు మాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి పోట్లాడి చేయించుకున్నాడు అట్లాంటి లీడర్ మీరు ఎప్పుడు ఇంకా మొత్తం కాలేదు మొత్తం అక్కడ కాలేదు ఇక్కడ కాలేదు అరే 60 సంవత్సరాల్లో ఉన్నది 7 సంవత్సరాలు ఇంత చేసినాం మొత్తం అయిపోదు కదా కానీ పోట్లాడి మీకోసం నిజంగా చేసే వ్యక్తులకు ఓటేయాలి ఉట్టిగానే అనే వాళ్ళ కోసం ఆల్రెడీ ఇప్పుడు ఆయన 7 సంవత్సరాలలో అంతా చేస్తుంటే ఇప్పుడు 3 సంవత్సరాలు కూడా మస్తుగా డెవలప్ అయింది అంటున్నారు ఏడైంది ఏమైంది ఎక్కడ చేసిండు ఒక్కడే చూపియండి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నాడు ఏమన్నా చేసిండా మేము మంజూరు చేసి మా హయాంలో పనులు స్టార్ట్ అయ్యి కరెక్ట్ కంప్లీట్ అయ్యే టైంకి వెళ్ళి రిబ్బన్ కట్టింగ్ చేసి చెప్పినాం కదా సేమ్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది మోసాలు దగ్గలు దాని తర్వాత సొమ్మొక్కరిది సోకొక్కరిది అంతేగా దాని మీద పెట్టి చేసేయడం తప్పితే జియోలు ఒక్కటి చూపియండి మీరు వేసింది నిజంగా మీరు వేసిండ్రు తెచ్చిండ్రు అంటే చూపియండి ఇప్పటికీ మన ప్రాంతానికి ముఖ్యమంత్రి 2 సార్లు వచ్చిండు జైరాబాద్ ప్రాంతానికి మన పార్లమెంట్కి అంటే జైరాబాద్ పార్లమెంట్కి బసవేశ్వర అని చెప్పేసి సంగమేశ్వర ఎత్తిపోతాలు ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయేమో కదా ఏది అవుతలేదు క్యాన్సిల్ చేసిండ్రు అంతెందుకు మనకు తడకలు చేస్తే తడకల్ని క్యాన్సిల్ చేసి పడేసిండ్రు అదే చేసింది మళ్ళీ క్యాన్సిల్ చేసిన మళ్ళీ ఇప్పుడు దరఖాస్తులు పెడుతున్నట్ట క్యాన్సిల్ చేయడం ఏంది మీరు చేయడం ఏంది ఒక్క ప్రాజెక్ట్ అయినా మాకు ఈ మెడికల్ కాలేజ్ ఏమన్నా పెట్టియచ్చు కదా చేసినా మరి అసలు సరే ఎంపీ గారు ఏం తెచ్చిందండి మీరు మా నారాయణ ఖేడ్కి అసలు ఏం ప్రాజెక్ట్స్ తెచ్చిన మన హాస్పిటల్ తెచ్చిన ఏమైనా షెట్కార్ గారు బికాజ్ ఆయనకే ఉంటది ఆ లెవెల్లో తేయడం రైట్ సెంట్రల్ ప్రాజెక్ట్స్ ఈయన తేయాలి అవి ఈయన తేలేదు ఈయన ఏం తెచ్చిండ్రు ఎవరు మన సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఏం తెచ్చిండండి మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏడ నడుస్తుంది ఏం కన్స్ట్రక్ట్ చేసిండ్రు ఏ రోడ్ వేయించిండ్రు మంజూరు అయినది మా కల్లేరు మాసంపల్లి రోడ్ వేయించండి ఫస్ట్ మీరు మేము ఆల్రెడీ మంజూరు చేసి చేయించింది వచ్చి వేయించండి కంటి రోడ్ వేసింది మేమే నారాయణ ఖేడ్ నిజాంపేట్ రోడ్ చేసింది మేమే కరస్గుత్తి రోడ్ చేసింది మేమే మీ ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో భూపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో హరీష్ రావు గారి సహకారంతో ఖచ్చితంగా సో ఇవన్నీ అయినాయి కాబట్టే అయింది లేకపోతే ఎక్కడికైంది ఇంకెవరేం చేసిన మీరు పట్టుకొని ఏమని చేసినా అసలు నీళ్ళు ఇప్పియమంటే ఏమంటుందో తెలుసా అధికారుల నిర్లక్ష్యం వల్ల అవుతుంది అధికారులు చేస్తుంది అధికారులకు ఎందుకు నిర్లక్ష్యం ఉంటది సరే నిర్లక్ష్యం ఉంటే మీరు కూర్చొని ప్రాపర్ గా లుక్ ఓవర్ ఇట్ అండ్ దెన్ డూ ఇట్ నో ఇవన్నీ సాకులు చెప్పడం తప్పితే మీరు ఏం చేస్తున్నారు ఆ పిల్లలకు మీరు ఎప్పుడైనా ఏనాడైనా వెళ్ళినరా కాలేజ్కి వెళ్ళి చూసినరా ప్రోగ్రామ్ లకు ఒక్కటి వెళ్ళడం కాదు మీరు ఏమన్నా చూస్తుండ్రా ఐ యు
అడ్మినిస్ట్రేటింగ్ ఐ యు సీయింగ్ ఎక్కడేం నడుస్తుంది అవన్నిటి మీద నారాయణఖేడ్ రోడ్ రుందింత రోడ్ ట్రాఫిక్ జామ్ లాడా నేను షాక్ ఇంత కూర్చొని ఎందుకు ఇంతసేపటి నుంచి ఇక్కడనే ఉన్నామేంది అని చెప్పి మా నాన్నేమో మేము ఇట్లా అయితే నేను కాల్ చేసి అన్ని ఇట్లా క్లియర్ చేయించే వాడిని ఇప్పుడు ఏం చేస్తలేరు అట్లానే వదిలేస్తున్నా ఇట్లుంది మన పరిస్థితి అని చెప్పి చెప్తుంది. అది ఇన్ని ఆలోచిస్తాడు ఆయన నారాయణఖేడ్ ప్రజల గురించి. మీరు ఇంకా మీ ఇష్టం అని చెప్పాలి నారాయణఖేడ్ జనాలకే చెప్పాలి మీకేం కావాలో, మీకు ఎట్లాంటి బతుకులు బతకాలని ఉంది, మీకు ఎట్లాంటి నాయకుడు కావాలో మీరు ఆలోచించి ఓట్లేయాలి. ఇప్పటికైనా రాష్ట్రంలోనే కావచ్చు, నారాయణఖేడ్ ప్రాంతంలో కావచ్చు, ఏమన్నా కక్షపూరితమైన రాజకీయాలు నడుస్తున్నాయి అని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమందిని అంటే కార్యకర్తలు అంటే చిన్నగును పెద్దగును ఏదో ఒక ఉద్యోగాలల్లా చేస్తుంటారు రాష్ట్రంలోనే. సో కొన్ని ప్రాంతాలల్లో వాళ్ళని అదనంగా అంటే గవర్నమెంట్ ఏర్పడంగానే తీసేసిరు అని చెప్పేసి కూడా మా దగ్గరికి చాలా వరకు వచ్చినాయి. అందులో ప్రధానంగా మీ ఏరియా నుంచి కూడా కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇలాంటివి జరుగుతున్నాయి అంటారా? నిజమేనా, వాస్తవమేనా? చాలా మందిని ఇబ్బంది పెట్టింది. ఓన్లీ ఎంప్లాయీస్ కనే కాదు, ఎంప్లాయీస్ ఒక్క ఎత్తు అయితే వీళ్ళు చేసే అరాచకాలు చెప్తే ఇంకా ఉంటది. రియల్ ఎస్టేట్ ఎవరైనా ఇట్లా వస్తారు కదా ప్రాజెక్ట్ చేపియాలి అని చెప్పి యూనో. సో మనకి ఇప్పుడు NH-165 వచ్చే నుంచి మనకు ప్రాపర్ గా రోడ్స్ కనెక్టివిటీ మంచిగా అయింది కాబట్టి సో ఇప్పుడు అన్ని ఇట్లా ఎక్కువ ప్రాజెక్ట్స్ అట్లాంటివన్నీ నారాయణఖేడ్ వైపు మొగ్గు చూపిండే ఇనిషియల్ గా. మాది నెక్స్ట్ అదే ఉండే. నా భూపాల్ రెడ్డి గారు గెలిస్తే ఇవన్నీ లైక్ యూ వాంటెడ్ టు సీ హౌ టు డెవలప్ లైక్ ఆల్ ఆఫ్ దీస్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క బిజినెస్ దగ్గర మస్తు హై పర్సంటేజ్ అడుగుతున్నారు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు. ఎస్, ఎమ్మెల్యే గారు వాళ్ళు అడుగుతున్నారు అనమాట, చాలా ఎక్కువ అడుగుతున్నారు. సో దీస్ పీపుల్ ఆర్ లైక్ లీవింగ్ మొత్తం. అసలు ఇక్కడ మొత్తం ప్రాజెక్ట్ వదిలేసి ఆఫ్రికాకి వెళ్ళిపోయినంట వాళ్ళు ఇప్పుడు అడిగితే. సో వచ్చి నా ముందే కూర్చొని బాధలు చెప్పుకుంటున్నాడు ఆయన, ఇంత అడుగుతున్నారు మా వల్ల అయితలేదు ఇట్లా అవుతుంది అని చెప్పి. ఇప్పుడు నా బాధ ఏంటంటే మీరేదో కమిషన్లు ఇప్పుడు అందరికి తెలిసిందే RRR ట్యాక్స్ గురించి, ప్రతి ఒక్కరికి RRR ట్యాక్స్ గురించి తెలుసు. మీరేమైనా ఇవ్వాలా రేవంత్ రెడ్డి గారికి, మీరేమైనా తీసుకోవాల్సి వస్తుందా మాకు తెలియదు. కానీ ఇంత ఘోరంగా ఎందుకు అడుగుతున్నారండి? మొత్తం ప్రాజెక్ట్లే పోయేంత ఘోరంగా మీరు అడిగితే మన నారాయణఖేడ్ ఎట్లా డెవలప్ అవుతుంది, మన ప్రజలు ఎట్లా డెవలప్ అవుతుంది, టూరిజం డెవలప్ అయితే ఎవరికి మంచిది? మన నేటివ్స్ నారాయణఖేడ్ వాళ్ళకే మంచిది. మంచిదా కదా, ఇన్కమ్ వస్తే మనకు మంచిదే కదా. సో మీరు జస్ట్ అట్లా పైసల గురించి ఆలోచించి డెవలప్మెంట్ ని తరిమి కొడుతున్నారు. మీ ఆలోచన కొంచెం పెంచుకోండి, లైక్ యూనో లైక్ ఎక్స్పాండ్ ఇట్. The more businesses, the more profit. Like, isn't that like obvious? So like encourage more people, encourage more businesses, develop. నేను మేముంటే మేము ఖచ్చితంగా మేము చేస్తుండే. కానీ నా ఆశ ఏంది, ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నా, డెవలప్ అని చెప్తున్నా. మీరు ఏమన్నా తప్పు చేయండి అంటలేను, మీ తప్పులను చూపిస్తేనే మీరు ఇంకా ఇది చెయ్యండి మన ప్రజలకు మంచిదని చెప్తున్నా. ఓకే, రైట్. థ్యాంక్ యూ మేడం, మీ విలువైన టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.